99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు. చరిత్ర మార్చిన ఒక్క ఓటు. దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించలేదు. గోలపల్లి గ్రామంలో పర్యటించి పలువురిని పరామర్శించిన శ్రీ చరణ్ రెడ్డి. కేరళ విజయంలో తెలంగాణ నేతలు. కేరళ రాష్ట్రం ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విస్తృత ప్రచారం చేసి విజయంలో కీలకంగా పనిచేశారు. ముగ్గురు నేతల సభల్లో కార్నర్ మీటింగ్ లో ప్రచారం జరిపి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో తమ వంతు కృషి చేశారు. స్థానిక రూరల్ పరిధిలోని చుంచుపల్లి మండలంలో గల తమ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి అధ్యక్షత వహించిన ఆచార్య డాక్టర్ మద్దిలే శివకుమార్ మాట్లాడుతూ, ఇందులో దాదాపు 80% మంది గిరిజన బిడ్డలే కావడం, అదే గిరిజన కమ్యూనిటీకి చెందిన గాయని మంగ్లీ మరియు ఆమె ముఠా కూడా ఇదే గిరిజన కమ్యూనిటీకి చెందిన వారు కావడం, పాము తన పిల్లల్ని తానే తిన్నట్లుగా జాతి ద్రోహానికి పాల్పడుతున్నారని, బాధితుల గోడు కన్నీరు దయనీయ పరిస్థితి చూస్తుంటే హృదయం కన్నీరు మున్నీరుగా కకల వికలమై రోధిస్తుందని, రోజు రోజుకి గాయని మంగ్లీ ఆమె ముఠాపై ఎన్నెన్నో ముఖ్యమైన ఆధారాలు దొరుకుతున్నా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు అన్ని వ్యవస్థలు కానీ కళ్ళు లేని కబోదాల చోద్యం చూడడం ప్రభుత్వానికి ఎంతో అప్రతిష్ట అని ఆచార్య డాక్టర్ మద్దిలే అభివర్ణించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు బాధ్యత గల వ్యవస్థలన్నీ కళ్ళు తెరిచి దోషుల్ని వెంటనే శిక్షించి బాధితులకు సత్వర న్యాయం జరగకపోతే చరిత్రహీనులు అవుతారని ఆచార్య డాక్టర్ మద్దిలే హెచ్చరించారు. ఈ సందర్భంగా ఈ స్కామ్ని ఎంతో ధైర్య సాహసాలతో వెలుగులోకి తెచ్చి బాధితుల పక్షాన అండగా నిలిచి ఎన్నో బెదిరింపులను అడ్డంకులను అవరోధాలను తట్టుకొని నిందితులను శిక్షించాలని, బాధితులకు సత్వరమే న్యాయం జరపాలని సుదీర్ఘమైన అవిశ్రాంత పోరాటం చేస్తున్నటువంటి గిరిజన కమ్యూనిటీ నాయకులను, సోషల్ మీడియా టీవీ ఛానల్స్ వారికి, సామాజిక విశ్లేషకులకు, ఇతర పోరాట యోధులకు తమ సంఘాల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ అత్యవసర సమావేశంలో ఆచార్య డాక్టర్ మద్దిలే శివకుమార్తో పాటు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అపర్బాలు, అల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా 2026 ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మరియు రైతు మేళాను ప్రారంభించేందుకు జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ్ని హన్మకొండ R&B గెస్ట్ హౌస్ లో DCC అధ్యక్షులు, వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీమతి కడియం కావ్య, TPCC మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ, మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం దుందేబండ పంచాయతీ గొల్లపల్లి గ్రామంలో ఇటీవలే వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అయిన ఎడంపల్లి అశ్వరథరెడ్డి, సల్లా సుబ్బిరెడ్డిని, అలాగే ఇటీవలే మరణించిన కర్రా చంద్రశేఖర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి అధైర్యపడవద్దు, పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించిన శ్రీ చరణ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పెనుకొండ మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొత్తు లేకపోతే మైకు కూడా పట్టుకోలేరు మీరు, అలాంటిది మీరా మమ్మల్ని తొక్కేది. 2019లో నువ్వే 2 చోట్ల మేము నిలబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయావు. నీ గెలిపే తెలుగుదేశం నాయకుడి చేతిలో పెట్టి గెలిపించమని అడుక్కున్నావు. మేము ఓడిపోయిన 40% ఓటు షేరుతో ఓడిపోయాం. మీరు అధికారంలోకి వచ్చినా కూడా 6% ఓటు షేర్. ఇది మీ పరిస్థితి. ఎవడో ఒకటి క్రింద బ్రతకడమే మీ బానిస బ్రతుకుల జన్మ హక్కు. ఆర్జీ కార్ నిరసనల సమయంలో ఒకరోజు ప్రజలందరూ హోరా బ్రిడ్జి దాటి నవన్న సచివాలయం వైపు వెళ్లాలని ప్రయత్నించారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బారికెండ్ల, బాష్ప వాయువు మరియు వాటర్ క్యాన్లతో వారిని అడ్డుకుంది. ఆ సమయంలో ఒక వృద్ధుడు అక్కడ నిలబడ్డాడు. ఎటువంటి రక్షణ లేదు, భయం అసలే లేదు, కేవలం ఎదిరించాలనే పట్టుదల మాత్రమే. నీటిదారుల పూర్తి వేగంతో ఆయనను తాకుతున్నా ఆయన ఒక్క అంగుళం కూడా కదలలేదు. దానికి బదులుగా తనను అణిచివేయాలని చూస్తున్న ఆ వ్యవస్థను చూసి చేయి ఎత్తి వెక్కిరించాడు. వారి ధైర్యాన్ని అత్యంత అవమానకరమైన రీతిలో ప్రశ్నించాడు. ఆ దృశ్యం బెంగాల్ యువత మనసులో బలంగా నాటుకుపోయింది. ఇక చాలు, భరించే ఓపిక లేదు అని చాలా మందికి అర్థమైన రోజు అది. ఆయన పేరేంటో నాకు తెలియదు, కానీ చాలా మంది నాయకులు ఏళ్ల తరబడి చేయలేని పనిని ఆ వృద్ధుడు కేవలం కొన్ని సెకండ్లలో చేసి చూపించాడు. అది కేవలం ఒక నిరసనకారుడు నిలబడడం మాత్రమే కాదు, భయం ఓడిపోయి బెంగాల్ మార్పు దిశగా అడుగులు వేయడం మొదలైన క్షణం అది. అనంతపురం జిల్లా కలెక్టరేట్ విషం డబ్బాతో వికలాంగుడు, పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్ లో వికలాంగు కన్నీటి ఆవేదన. తనకు రావాల్సిన
ఉద్యోగం కోసం 9 నెలల నుండి అధికారుల దగ్గరకు తిరిగి రాని ఫలితం శూన్యం. విద్యాశాఖ అధికారులు చేసిన తప్పుల వల్లే వికలాంగుడు బలి. డిఎస్సి అక్రమాలు జరిగాయంటూ స్పష్టమైన ఆధారాలు ఉన్న చర్యలు శూన్యం. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కలిసిన తర్వాత కింది స్థాయిలో పట్టించుకొని అధికారులు. అనంతపురం జిల్లాలో విద్యాశాఖలో అధికారుల చేతివాటం. ఆ అధికారులపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న కలెక్టర్. చర్యలు తీసుకుంటే 2 అధికారులపై వేటు పడుతుంది. అంటే ఏ స్థితిలో అన్యాయం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లనీయకుండా కింద స్థాయిల అధికారులు జాగ్రత్తలు. అనంతపురం జిల్లా గీతం కాలేజ్ కరెస్పాండెంట్ మనీషాపై చర్యలు శూన్యం. జర్నలిస్టుపై దాడి జరిగి సుమారు 48 గంటలు గడిచినా నేటి వరకు నో యాక్షన్. ఆందోళన బాట పడుతూనే ఉన్న జర్నలిస్టు సంఘాలు. కేవలం బెయిల్ సెక్షన్స్ పెట్టి చేతులు దులుపుకున్న పోలీసులు. క్షణంలో న్యాయం కావాలంటూ గీతం కాలేజ్ కరెస్పాండెంట్ మనీషా వీడియో వైరల్. న్యాయస్థానంలో న్యాయం జరగదా? విద్యా సంస్థల నేత ఈ విధంగా మాట్లాడడంపై రాష్ట్రం వ్యాప్తంగా చర్చ. గీతం కాలేజ్ కరెస్పాండెంట్ మనీషాపై జిల్లా వ్యాప్తంగా వ్యతిరేకత. చర్యలు తీసుకుపోవడంపై ప్రజల్లో భారీగా పెరుగుతున్న వ్యతిరేకత. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూర్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి 1 ఓటు మెజార్టీతో విజయం సాధించారు. శ్రీనివాస్ కు 83,375 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి డిఎంకే అభ్యర్థి పెరియా కర్పన్ కు 83,374 ఓట్లు పోలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన గులాబీ తోరణాలను జీడబ్ల్యూఎంసీ సిబ్బంది తొలగించగా గులాబీ శ్రేణులు గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ సర్కార్ కావాలని ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తుందని విమర్శించారు. గులాబీ జెండా ఎగిరినా, కేసీఆర్ సైన్యం కనపడినా కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల పక్షాన తెలంగాణ ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.